హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ వ్లాగ్స్. వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మా బావి కాడికి రాక దాదాపు 10-12 డేస్ అవుతుంది. మళ్ళీ ఈరోజు అయితే వచ్చిన. సో వర్షాలు అన్నీ ఉండే మన దాకా, అందుకని చెప్పేసి మోటార్లు అన్నీ బంద్ చేసే ఉండే. సో ఇప్పుడు మా ఊర్లో అసలు నీళ్ళే లేవు, అందుకని నీళ్ళు వేద్దామని వచ్చేసిన మా ఊరికి. అయితే మీకు చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్, అది మా చింత చెట్టు. ప్లస్ ఇది అంతా మా ఊరే. 4 మడ్లు ఉంటాయి అందాక, ఆ మొక్కజొన్న కనిపించేదాకా. సో చూసుకోండి, ఇలా నీళ్ళు అయితే లేవు, మొత్తం భూమి కూడా ఎండిపోనికి వచ్చింది. సో అందుకని చెప్పేసి నీళ్ళు వేద్దామని అయితే వచ్చిన. ఇక్కడ మా మోటార్ ఉంటుంది. అమ్మ, ఇది వాన పడక ముందుకు ఇదంతా మంచిగా ఉండే. అప్పుడు వర్షాలు పడ్డప్పుడు మొత్తం గడ్డి ఎట్లా అయిపోయింది చూడండి బోర్ దగ్గర. మళ్ళీ ఇదంతా కోసేయాలి రేపు ఎల్లుండి ఎట్లకి. అయితే బోర్ అయితే వేసేసిన. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోర్ వేసిన. నీళ్ళు ఆడ వస్తుంది, మీది మధ్యలో వస్తుంది నీళ్ళు. ఇంకా ఇది మా పత్తి నాకంటే టైట్ అయిపోయింది. ఇది ఇక్కడ వస్తుందా? ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న దాకా మళ్ళీ నైట్ మొత్తం వరికే నీళ్ళు పోతే అప్పుడు 4 మడ్లు నిండుతాయి అన్నట్టు. ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడైనా మా ఫామ్ టూర్ మొత్తం చూపిస్తా ఏదైనా ఫుల్ వీడియోలో. సో ఈరోజు అయితే జస్ట్ చిన్న వ్లాగ్ అంతే. సో ఎందుకంటే మాకు ఆ గుడ్డముల పత్తి కలుస్తున్నాము, అక్కడ కైకిలలో వచ్చి మళ్ళీ వాళ్ళకి నీళ్ళు కూడా వేయలేదు. నీళ్ళు వేయాలి ఇప్పుడు పోయి మళ్ళీ. ఇంకా అది మా వరి, ప్లస్ దాని పక్కన ఉంది ఇదంతా పత్తి మాది. దాని అవతల చిక్కుడెట్లు పెట్టినట్టు స్ట్రైట్గా నిలవాల్సిన పత్తి. అప్పుడు వర్షాలకు మొత్తం చెట్లను ఎంగిపోయినాయి, పన్నది. ఫ్రెండ్స్, ఇక మా పత్తిలా ఎప్పుడైనా ఈ చెట్లు పెడతాం, పట్టగొలుసు చెట్లు, పట్టగొలుసు పువ్వులు అంటారు మా సైడ్ అయితే. అవి ఎప్పుడైనా రెడ్ కలర్ ఉంటుండే, ఇప్పుడు పింక్ ఉన్నాయి. కొంచెం ఇవి వేరే చెట్లు, వీళ్ళ 2 రకాలు ఉన్నాయి. ఇవి పింక్ ఉన్నాయి మొత్తం ఇవైతే. ఇంకా కింది పత్తిలా ఉంటాయి, అవి రెడ్ ఉంటాయి. ఇక్కడ ఒక 4-5 చెట్లు ఉన్నాయి. కరెక్ట్ బతుకమ్మ టైంకి వచ్చేస్తాయి ఇవి, పత్తి పెట్టినప్పుడు పెడితే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో అయితే. సో ఈ వీడియో ఇంతే. సో జస్ట్ చిన్న వ్లాగ్ అంతే. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోస్ ఏంటంటే ఖచ్చితంగా డైలీ 2 డేస్కి ఒక వీడియోని అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఎందుకంటే యూట్యూబ్లో మనం గ్రో అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. సో ఖచ్చితంగా 2 డేస్కి అయితే 1 వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.